యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునెను, ఆయన కృప నిరంతరముండును. ఈ మాటలు దావీదు రాజు తన హృదయంలో ఆలోచించుకుంటూ తను పాడిన ఒక కీర్తన. మనము దీన దశలో ఉన్నప్పుడు మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, ఇంకా ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు పట్టించుకోరండి. అయితే మన దేవుడు దీన దశలో ఉన్నప్పుడు మనల్ని పట్టించుకుంటాడు. మన యొక్క స్నేహితులు, మన బంధువులు, మన తోబుట్టువులు మనకు అన్నీ ఉన్నప్పుడే మనకు దగ్గర అవుతారు. అయితే మన దేవుడు దీన దశలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎందుకంటే ఆయన బైబిల్లో కూడా అనేక మంది దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు మరి చేయని నేరానికి చెరసాల్లో ఉన్నాడు. మనుషులను అడిగి ఉన్నాడు, అయ్యా నన్ను తీసుకొని నేను చెరసాల నుంచి బయటికి రావడానికి రాజుగారికి విజ్ఞప్తి చేయమని మరి తనతో పాటు చెరసాల్లో ఉన్న అతన్ని అడిగితే అతను బయటికి వచ్చాడు, కానీ రాజుగారికి తన గురించి చెప్పలేదు, యోసేపు గురించి. అయితే యోసేపు గురించి రాజుగారికే కల వచ్చేటట్టు చేశాడండి మన దేవుడు. దీన దశలో ఉన్న యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా అనేకము అలాంటివి మనము ఎన్నో బైబిల్లో మనము చూస్తామండి. దీన దశలో ఉన్న మనలను జ్ఞాపకం చేసుకునే మన దేవుడండి, మనము సేవించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము ప్రకటించే దేవుడు. కాబట్టి ఈ దినాన ఆ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని మన యొక్క దుఃఖ సమయంలో, మన బాధ సమయంలో, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్.